రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉన్నది. కుల మతాలకు అతీతంగా దేశ ప్రజాపాలన, ప్రజల ఆర్థికాభివృద్ధి ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం సామాన్య కుటుంబం నుంచి మొదలుకుంటే గ్రామం నుంచి సామాన్య కుటుంబం నుంచి మొదలుకుంటే ఒక గ్రామంలో ఒక రైతు కానీ, ఆ ఇంట్లో ఉన్న ఒక మహిళ కానీ, ఆ ఇంట్లో ఉన్న చదువుకున్న స్టూడెంట్స్ కానీ, అటు గ్రామం నుంచి పట్టణాల వరకు అన్ని రకాలుగా వ్యవసాయపరంగా అభివృద్ధి చెందడము, లేదా దాంతోపాటు ఉద్యోగ అవకాశాల కల్పన, దాంతోపాటు ఇండస్ట్రియల్ డెవలప్మెంటు, పట్టణాభివృద్ధి, గ్రామాభివృద్ధి, ఇవన్నీ కూడా సంపూర్ణంగా జరగాలంటే ఈ దేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కావాల్సిన అవసరం ఉన్నది. దేశ ప్రజలు ఆలోచన చేయాలి, మనమందరం కూడా ఆలోచన చేసుకోవాలి, చేయాలి. అది కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఏ రకంగా కావాలంటే ఒక 300 పార్లమెంటు మెంబర్లకు గెలిపించి, దేశ ప్రజలు 300 ఎంపీలను గెలిపించి ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రిగా చేయాల్సిన బాధ్యత ఈ దేశం యొక్క ప్రజలు ఆలోచన చేయాలి. ఆ రకమైన పరిస్థితులు మనం కల్పించాలి.